హలో అండి. వ్యాలంటైన్స్ డే రోజున అనుకోకుండా ఒక స్పెషల్ వీడియోని తీసాను. సో ఈరోజు మేము మా ఊర్లో ఒక మాల్ ఉంటే అక్కడికి అనుకోకుండా 11:30కి అట్లా స్టార్ట్ అయ్యాము లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకొని. సో మ్యారేజ్ అయిన తర్వాత మాది ఇది సెకండ్ వ్యాలంటైన్స్ డే. లాస్ట్ ఇయర్ అయితే మేము ఇండియాలో ఉన్నాము, సో ఇయర్ ఇక్కడే ఉన్నాము. సో ఏం చేద్దాము అనుకుంటే బయటకి ఎక్కడికైనా వెళ్దాము అని అన్నారు మా హస్బెండ్. అండ్ మా డే అయితే చాలా సింపుల్గా, హ్యాపీగా, ఎంజాయబుల్ అండ్ మెమరబుల్ డే అయింది. వ్యాలంటైన్స్ డే రోజున ఏదో స్పెషల్ అండ్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకోవాలి అలా అంతా నాకైతే ఏం లేదు. వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయడమే అదొక పెద్ద హ్యాపీయెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. ఆ రోజంతా మనతో నేను ఎందుకు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చూస్తానంటే అన్ని రోజులు కామన్గా లేకుండా డిఫరెంట్గా ఉండడం, వాళ్ళతో కలిసి ఉండడం. సరే, మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అయితే షాపింగ్కి వచ్చాము, ఏమైనా ఉంటే చూద్దామని. సో వింటర్ కాబట్టి వింటర్ జాకెట్స్ అవన్నీ ఉన్నాయి. సో అన్నీ చూసి అలా ఇటు సైడ్ అంతా మళ్ళీ మనకి కావాల్సిన క్రాఫ్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు డ్రెస్లన్నీ చూసేసి ఇటు పక్కకు వచ్చాను, ఇక్కడ క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయి కదా అని. సో ఇక్కడైతే నా కంటికి ఈ వూల్ కనిపించింది. సో క్రోచెట్ ప్యాటర్న్స్ ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి సో ఇది ఒకటైతే తీసుకున్నాను. అండ్ దీంట్లోకి నీడిల్స్ ఏం తీసుకోవాలో నాకైతే అసలు ఐడియా లేదు. సో అన్ని డిఫరెంట్ సైజెస్ ఎంఎంస్ నీడిల్స్ ఉన్నాయి, బట్ నాకు ఐడియా లేదు కాబట్టి నేను మొత్తం సెట్ తీసేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో నేను యాడ్ చేస్తాను ఏమన్నా నేను కొత్తగా ట్రై చేసినవి. అండ్ కింద కనిపించేవి పెద్ద పెద్ద స్ట్రిప్స్ అండి, అవి కూడా పెద్ద నీడిల్స్. ఏవో వైర్ వచ్చి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత కొన్ని డ్రెస్సెస్ తీసుకొని ట్రయల్ చేయడానికి వెళ్ళాను. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, తీసుకున్నాను. అండ్ అక్కడ కనిపించిన ఫ్లవర్స్ ఎత్తుకొని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. తర్వాత రెస్పాన్స్ ఏమన్నారో మీరే చూడండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చాలా ఇంకా పోయి ఆడబెట్టేకో. ఇంకా చాలే తీసుకెళ్ళి అక్కడ పెట్టానన్నాడు. సో ఇలా నేను అక్కడ కనిపించినవన్నీ ఆడుకుంటూ ఉంటానండి, నాకు చాలా సరదా అనమాట. ఏం చేస్తున్నా? చిన్నగా ఉంది. అండ్ ఈ షాప్లో చిన్న చిన్న క్రాఫ్ట్స్ చాలా బాగుంటాయండి. అండ్ ప్రైసెస్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటాయి. కొన్ని ఎక్కువ ఉంటాయి అండ్ కొన్ని అయితే మినిమల్గానే ఉంటాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే బిల్లింగ్ సెక్షన్. నేనైతే కొన్ని డ్రెస్సెస్, క్రాఫ్ట్స్ తీసుకున్నాను, క్రోషెట్ ప్యాటర్న్స్కి కావాల్సిన ఊలు అవి. సో ఇంకా బిల్లింగ్ అయిపోతానే బయట ఇంకా వేరే షాప్కి అట్లా వెళ్ళాము. సో బయట మార్నింగ్ అయితే వర్షం పడుతూ ఉందండి. మేము బయటకు వెళ్ళంగానే వర్షం తగ్గి కొంచెం ఎండ వస్తూ ఉంది. ఈరోజు ఏమేమి మీకు ఇష్టమైనవో అన్నీ కొనేసుకోవాలండి, ఇదే గుడ్ ఛాన్స్ అనమాట. నేనైతే మొహమాట పడకుండా ఈరోజు మొత్తం అన్నీ ఏమేమి కొనాలి అన్నీ ఐడియాతో వచ్చినాను. సో అన్ని షాపింగ్ తెప్పిస్తున్నాను మా హస్బెండ్కి. నేనైతే రమ్మని చెప్పలేదు, మా హస్బెండే తీసుకొని వచ్చినాడు జాబ్ పట్లాగా అనమాట వ్యాలంటైన్స్ డే రోజు. లెట్స్ గో. ఇక్కడే వర్షం పడిందండి, వర్షం పడి ఎండ వస్తుంది. క్లైమేట్ చాలా బాగుంది అనమాట, మరి అంత చల్లగా అయితే లేదు, బాగుంది. చాలా లవ్లీ డే. కుకింగ్ కూడా నో కుకింగ్ అనమాట, ఎంజాయింగ్ డే అనమాట. ఇది వచ్చి మేమున్న ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes అండి. సెంట్లో కమర్షియల్ అంటారు ఈ ప్లేస్ అంతా. సో ఇక్కడ షాప్స్ ఇవన్నీ మనకి మాల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. సో అండ్ సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. అది వచ్చి కొనాడ్ సూపర్ మార్కెట్ దీంట్లో మాల్ లాగా ఉంటుంది. సో ఈ మాల్లో మనకి అన్ని సూపర్ మార్కెట్, మనకి షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ అవన్నీ ఉంటాయి. అండ్ లోపల పిజ్జేరియా, మనకి ఫుడ్ కోర్ట్ లాగా, మనకి ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ. సో
షాప్ వచ్చి తెరనోవా. సో ఇది కూడా చాలా మంచి బ్రాండ్, బాగుంటాయి అన్నమాట. డిఫరెంట్గా ఉంటాయి డ్రెస్సెస్ కూడా. సో చూద్దాం ఈరోజు ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో చూద్దాం. షాపింగ్ అంటే అండి అదొక ఏం సరదా. ఓపిక లేకపోయినా కానీ ఓపిక వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్ షాపింగ్ అంటే. కలర్ కూడా బాగుంది. వింటర్ అయితే మా హస్బెండ్కి జాకెట్లు పిచ్చండి. అండ్ ఏ షాప్కి వెళ్ళినా జాకెట్స్ ట్రై చేస్తామని, వింటర్ జాకెట్స్ కానీ అవి ట్రై చేద్దాం అంటాడు. సో ఇదైతే నన్ను ట్రై చేయమన్నాడు. నేను వేసుకునే ముందు వద్దని చెప్తాను అనమాట, వేసుకున్న తర్వాత బాగుంది అని చెప్తాను. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. కానీ ఆల్మోస్ట్ వింటర్ అయిపోయింది, నెక్స్ట్ వింటర్కి చూద్దాంలే ఇంకని చెప్తాను. ఆల్రెడీ ఫ్యాన్సీ జాకెట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాను. ఇంకా కొన్ని ట్రై చేసి చూసాను, బట్ అన్నిట్లో మునిగిపోయాను అనమాట. సో ఇదైతే బాత్రూమ్ టవల్లా ఉంది, నాకైతే జాకెట్లా అనిపించలేదు. కానీ పట్టుకుంటే మాత్రం ఇది చాలా సాఫ్ట్గా అనిపించింది. చూడడానికి అయితే బాగుంది అని తీసుకున్నామని చూస్తే చేతులు కూడా ఉన్నాయి. ఏం చేస్తారు, కట్ చేసుకోవాలి. ఒకసారి వేసుకొని చూడాలి. అంటే మేడం మోడల్స్ ఉంటాయి. ఇది షర్టా ప్యాంటా? ఇవంటే ఓకే, మినిమం హ్యాండ్ ఓకే. ఇంకా ఇంటర్లో చేతులన్నీ కవర్ చేసేసుకోవాలి. అంత చదువు ఈ షాప్ అంతా ఒక రౌండ్ వేసాము, ఫుల్ తిరిగాము ఈ షాపు. చెప్పాను కదా నేను ముందులో, తెరనోవా కూడా మంచి బ్రాండ్ అనమాట, బాగుంటాయి డ్రెస్సెస్ ఇక్కడ డిఫరెంట్గానే. సో ఇక్కడైతే కొన్ని వింటర్ షర్ట్స్ లాగా తీసుకున్నాను డైలీ వేర్కి. అండ్ ఇది అయిపోగానే బయటికి రెస్టారెంట్కి వెళ్దామని అన్నారు మా హస్బెండ్. సో వెళ్దామంటే ఫుల్ వర్షం అనమాట. ఇంకా మాల్లోనే పిజ్జేరియాకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద పిజ్జా ఆర్డర్ చేసి తిన్నాము. ఇంకా ఇది అయిపోతేనే ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్. సో ఇక్కడ ఇలా పెట్టింటారండి పిజ్జాస్. ఇక్కడ కనిపించేవంతా చిన్న చిన్న స్లైసెస్ అనమాట. సో స్లైసెస్ కావాలంటే స్లైసెస్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మనకి పెద్దది రౌండ్ పిజ్జా కావాలంటే రౌండ్ పిజ్జాని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే రౌండ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. ఫైనల్గా మార్నింగ్ నుంచి తిరిగి కాసేపు కూర్చొని అలా రెస్ట్ టైం అనమాట, హ్యాపీగా తినడము. తీస్తే ఫుల్ అయిపోయింది, కంప్లీట్ చేయాలి. నేను ఇక్కడ పిజ్జాస్ చాలా హెవీ అనిపిస్తుంది. ఒక పిజ్జా అయితే నేను కంప్లీట్గా కంప్లీట్ చేయలేదు. ఒకవేళ చేస్తే అది ఒక 2 hours కూర్చొని తింటాను అనమాట. బాగుంది పిజ్జా వెజిటేరియన్, మొత్తం అంతా వెజిటేబుల్స్ చూపించు. దీన్ని కినోకి అంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్ వేసారు, జుక్కీని, అండ్ ఇది వచ్చి మష్రూమ్ అనమాట. జుక్కీని అంటే కీరకాయ చాలా బాగుంది టేస్టీగా పిజ్జా అయితే. ఇంకా తినేసి మాల్లో అలా తిరుగుదామని చెప్పి అలా వెళ్తూ ఉంటే అక్కడ షాప్స్ ఉన్నాయండి. షాప్స్లో జ్యువెలరీ, ఒక చిన్న రింగ్ అరౌండ్ 1 lakh అట్లా ఉందన్నమాట. కొన్ని అయితే 35,000 అలా ఉన్నాయి. సో డైమండ్ కూడా కాదు, ఎందుకు అంత కాస్ట్ అని ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం కాసేపు. సో దీని బదులు మనం గోల్డ్ కొనుక్కోవచ్చు ఇండియాలో అని అలా చూసేసి వెళ్ళిపోయాం పక్కకి.
వీళ్ళవి చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అరౌండ్ 3000 to 5000 రేంజ్లో ఉంటాయి. మనకు ఆ రేంజ్లో సిల్వర్ కూడా వచ్చేస్తుంది ఇండియాలో. వర్షం స్టార్ట్ అయింది, బాగా గట్టిగానే పడుతుంది వర్షము. ఇంకా గొడుగు పెట్టుకొని తిరుగుతున్నాము. వర్షంలో ఇంకొక చిన్న షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇదండి ఈరోజు మా డే. షాపింగ్ అయిపోయింది, ఫుల్ షాపింగ్ అన్నమాట. కవరింగ్ మై డే ఈస్ కంప్లీటెడ్. షాపింగ్. ఫుల్ వర్షం పడుతుందండి, ఇంకా బస్ ఎక్కేసేయాలి. సో 10 minutesలో మా ఇంటికి రీచ్ అయిపోతాము. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫుల్ వర్షంలో ఇంటికి రీచ్ అవుతున్నాము. ఇంకో వర్షం ఎలా ఉంది? బాగుంది. గోయింగ్ టు హోమ్. ఫుల్ వర్షము, గొడుగులో ముడుక్కోనున్నాం ఇద్దరం. ఇంకా ఇంటికి వస్తూనే టీ పెట్టుకొని అలా రిఫ్రెష్ అయ్యాం కాసేపు. సో షాపింగ్ చేసి మంచి ఎనర్జెటిక్గా ఉన్నాను నేను. ఇంకా బయటికి వెళ్ళి తిన్నామంటే ఫుల్ వర్షం పడుతుంది. రోజు తినేలా కాకుండా ఏదైనా స్పెషల్గా చేయమన్నారు మా హస్బెండ్. ఇంకా అన్నం అవి కాకుండా ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తే ఇంకా వెజ్ నూడిల్స్ చేద్దామని చెప్పి సో అన్నీ తరుక్కున్నాను. వెజ్ నూడిల్స్కి క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ని సన్నగా తరుక్కున్నాను. ఇంకా ఆయిల్ హీట్ చేసి కొంచెం ఇవన్నీ వేసేసాను ఆయిల్లో. సో తర్వాత హై ఫ్లేమ్లో మనం ఇవన్నీ టోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ని, క్యాప్సికమ్ని, క్యారెట్ని అన్నీ ఒకేసారి వేసేసుకొని బాగా హై ఫ్లేమ్ పెట్టి కలుపుకోవాలి. ఇంకా అయిపోతూనే 1 స్పూన్ వెనిగర్, అచ్చతో సోయా సాస్ అండి. సోయా సాస్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు, బాగుంటుంది సోయా సాస్. అండ్ ఆ తర్వాత 1 స్పూన్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసాను. సో పక్కన అయితే హాట్ వాటర్లో చౌమిన్ నూడిల్స్ అని యాడ్ చేసుకున్నాను. ఇవి జస్ట్ ఒక 4 minutes దాని మీద రాశారనమాట. 4 minutes ఉడకబెడితే చాలని. సో 4 minutes అట్లా ఉడకబెట్టి తీసేసాను అనమాట. సో ఆ లోపల ఇది ఫ్రై అవుతుంది. మరీ గట్టిగా కూడా మసాలా లేకుండా నార్మల్గానే అనమాట. పచ్చిమిరకాయ కొంచెం ఎక్కువైంది, చాలా ఘాట్ అనిపించింది అనమాట. సో ఇంకా అవి 4 minutes అవుతూనే ఆ నూడిల్స్ని తీసి దీంట్లో కలిపేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రము. మా డే అయితే చాలా సింపుల్గా చాలా బాగా అనిపించింది ఈరోజు. మంచి ఫుడ్, ఇద్దరం కలిసి తిరగడము చాలా అండి. దీనికి మించి ఇంకేముంటుంది చెప్పండి. సో ఇదండి నా డే. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.